బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తుని చిన్నారి మిస్సింగ్ కేసులో కీలకమైన కుక్క చనిపోవడం జరిగింది. ఆ కుక్కకు మరి పోస్ట్ మార్టం అధికారులు నిర్వహించనున్నారు. కుక్క మృతిపై అధికారులు అలాగే పోలీసులు కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు ప్రజలు వాపోతున్నారు. నిన్న మధ్యాహ్నం 2:30 చనిపోయిన కుక్క. మరి సాధారణంగా పోస్ట్ మార్టం 24 గంటల్లోనే చేయాలి. కానీ ఇప్పటి వరకు కుక్కకు పోస్ట్ మార్టం పోలీసులు ఎందుకు నిర్వహించలేదు? అలాగే పోస్ట్ మార్టం కోసం కుక్క మృతదేహాన్ని ఫ్రీజర్లో ఎందుకు భద్రపరచకుండా నేలపైన అంటే అదే ఇంటి దగ్గర అలా వదిలేసి వెళ్ళిపోయారు? ఆ భవానీ అలాగే గణేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఆ కుక్కని ఒక చాప పైన ఒక కవర్ పైన పెట్టి దానిపైన ఒక బొంత కప్పి దాన్ని భద్రపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క పక్కనే ఉన్న అడవి నుంచి క్రూర జంతువులు ఏదన్నా ఆ కుక్క మృతదేహాన్ని తినేస్తే అట్లీస్ట్ ఆ కుక్కకి ఏం జరిగింది, దానికి జరిగిన గాయాలు రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం చూడండి. కుక్క కొంత దానికి ఏదో విషం ఎక్కువ లేకపోతే దాన్ని ఏదో కరిచి అది ఆరోగ్యం సరిగ్గా లేకపోయినట్టు చాలా క్లియర్గా ఆ విజువల్స్లో మనకు కనిపిస్తుంది. కనీసం పాప మిస్సింగ్లో మరి ఇంత ఇంపార్టెంట్ అయిన కుక్క మరి ఆ కుక్కని పట్టించుకోకపోవడం పైన ఇప్పుడు ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. పాప కేసులో కుక్కను మాత్రమే మరి పోలీసులు నమ్ముకున్నారా? అందుకే ఆ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారా? సుమారుగా 9 రోజులు అయిపోయింది. మరి పాప ఆచూకీ తెలియడానికి ఉన్న ఒకే ఒక హోప్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ప్రజలందరూ. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఆ కుక్క పైనే నమ్మకాన్ని పెట్టుకున్నారు. కానీ కుక్క పరిస్థితే బాగా లేకపోవడం, ఆ కుక్క పరిస్థితిని బాగా చేయకపోవడం అధికారుల వైఫల్యమా అంటూ ప్రశ్నిస్తున్నారు. తునిలో 9 రోజుల నుంచి చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయింది. మరి పోలీసులు ఎంత గాలించినా డ్రోన్లతో చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్ని చేసినా చుట్టూ అడవి ఉండడంతో మొత్తానికైతే చిన్నారి ఆచూకీ దొరకకపోవడం, కుక్క మృతి వెనుక కూడా పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. మరో పక్కన తల్లి భవానీ కూడా ఎవరైనా కావాలనే కుక్క చనిపోయేలాగా చేశారా? వాస్తవానికి మనం మాట్లాడుకుంటే జూన్ 6న పాప గల్లంతైనప్పటి నుంచి జూన్ 9న కుక్క వెనకకి తిరిగి వచ్చినప్పుడు ఒక్కసారి మనం చూస్తే వెనకకు వచ్చినప్పుడే అది కొంత గాయపడి ఉంది. మరి గాయపడి ఉన్నప్పుడు ఆ గాయాలకు కారణాలేంటి? మరి వెటర్నరీ డాక్టరు క్షుణ్ణంగా పరిశీలించాడా? ఆ గాయాలు ఎందుకయ్యో చెప్పగలిగారా? లేకపోతే చనిపోయిన తర్వాత అయినా కుక్క చనిపోయిన తర్వాత అయినా ఇప్పటికైనా మరి వెంటనే దాన్ని పోస్ట్ మార్టం చేసి అది చనిపోవడానికి గల కారణాలు ఏంటి? వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఎవరైనా విషాన్ని పెట్టే ప్రయత్నం చేశారా? విషపూరితమైన జంతువులు పాములు కానీ ఏమైనా కాటేసే ప్రయత్నం చేశాయా? అందుకే అది చనిపోయిందా? లేక పాపని ఎవరైనా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కుక్క అడ్డుకుందని కుక్కని మనుషులే ఏదైనా వస్తువులతో గాయపరిచే ప్రయత్నం చేశారా? వీటన్నిటికీ సమాధానాలు ఆ పోస్ట్ మార్టం పైనే చాలా క్లియర్గా ప్రస్తుతానికి దానిపైనే ఆధారపడి ఉన్నాయి. మరి నిన్న మధ్యాహ్నం 2:30 చనిపోయినా కూడా ఇప్పటిదాకా చర్యలు ఎందుకు చేపట్టలేదు? దాన్ని కావాలనే నిర్వీర్యం చేస్తున్నారా? అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేకపోతే అశ్రద్ధ అనుకోవాలా? ఎందుకు ఇంత అశ్రద్ధగా ప్రవర్తిస్తున్నారు? కుక్క చనిపోయిన దానికి ఏంటి కారణమని మీరు భావిస్తున్నారు? ఆర్టీవీ పోల్లో పాల్గొనండి. చాలా క్లియర్గా కుక్క ఎందుకు చనిపోయింది? పోలీసుల నిర్లక్ష్యం వల్ల చనిపోయింది అనుకుని భావిస్తున్నారా? లేకపోతే ఎవరైనా ఆ పాపని ఎత్తుకెళ్ళిన వాళ్ళే ప్లాన్ చేసి కుక్కని చావడానికి ఏదైనా ప్లాన్ చేశారని భావిస్తున్నారా? లేకపోతే ఆ కుక్క తన ఫ్రెండ్ అయిన పాప జాను పైన బెంగ పెట్టుకొని చనిపోయిందని భావిస్తున్నారా? దానికి సంబంధించి ఆర్టీవీ పోల్లో పాల్గొనండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి కూడా కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచుకోవచ్చు. కుక్క చనిపోవడానికి గల కారణాలు ఏంటి? కుక్క చనిపోయిన తర్వాత నిర్లక్ష్యానికి గల కారణాలు ఏంటి అనేది క్షుణ్ణంగా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాలను కూడా నాకు కాల్ చేసి మీరు పంచుకునే ప్రయత్నం కూడా చేయండి. ఒకసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, సాధారణంగా
ఒక మనిషి చనిపోయినా కూడా 24 గంటల్లోనే ఖచ్చితంగా ఫ్రీజర్లో పెడతారు. దాని తర్వాత పోస్ట్ మార్టం అనేది చేస్తూ ఉంటారు. మరి జంతువులకి సంబంధించి కూడా ఎలా చూడాలి? అంటే కుక్కలను కూడా 24 గంటల్లోనే చేస్తే మంచిదా? దానికి సంబంధించి డాక్టర్స్ ఏమన్నారు? లేకపోతే అక్కడున్న అధికారులు, ప్రస్తుతానికి అధికారులు అసలు అక్కడ ఉన్నారా ఏంటి? వాట్ ఈస్ ద సిట్యుయేషన్? కళ్యాణ్, ఇంకా అధికారులు అయితే ఇక్కడికైతే చేరుకోలేదు. అలాగే ఎంతో పాప అదృశ్యం కేసులో ఎంతో కీలకంగా ఉన్న కుక్క, ప్రస్తుతం కుక్కకు సంబంధించిన అది చనిపోయిన నేపథ్యంలో సరిగ్గా నిన్న 2 గంటల 30 నిమిషాలకైతే కుక్క అయితే మరణించింది. ఈ నేపథ్యంలో ఆ కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించాలి. దాని పోస్ట్ మార్టం నిర్వహించాలంటే 24 గంటల్లో ఆ కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహిస్తే కానీ దానికి సంబంధించిన కుక్క ఎలా చనిపోయింది, కుక్క ఏ కారణం చేత చనిపోయింది, అలాగే కుక్క తీవ్రంగా గాయపరచడం వల్ల చనిపోయిందా, ఏదైనా అడవి జంతువుకు సంబంధించిన ఒంటిపై గాయాలు ఉన్నాయా అనేది కూడా తెలియాలంటే మాత్రం పోస్ట్ మార్టం అయితే కొన్ని వెంటనే చేస్తే మాత్రం మరింత ఆధారాలు అయితే లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న ఒక్క ఆధారం కూడా ఆ కుక్కే, పాప ఎక్కడ ఉన్నదన్నది కూడా తెలిసింది కుక్కే. కానీ కుక్క జాడ కోసం, అదే పాప జాడ కోసం అయితే కుక్క అన్వేషిస్తుందని కూడా గ్రహించిన ఆ కుక్క అయితే చనిపోయిన నేపథ్యంలోనే పోలీసులు ఈ విషయంపై కొంచెం తలలు పట్టుకుంటున్నారు. కానీ ఆ కుక్క దానికి సంరక్షించి దానికి చనిపోయిన నేపథ్యంలోనే కనీసం అధికారులు ఆ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆ పోస్ట్ మార్టం నిర్వహించి నిన్న 2:30 చనిపోయింది. సాయంత్రంలోగా ఎంతో కీలకంగా ఉంది కాబట్టి ఏదో ఒక ఆధారం లభిస్తుంది. పాప అదృశ్యమై ఎవరన్నా అపహరించారా, లేదంటే ఆ అడవి జంతువులు గాయపరిచాయా, ఏమైనా చేసాయా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే వెంటనే కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఆ కుక్క మీద, ఒంటి మీద అడవి జంతువులు ఉంటే ఆ అడవి జంతువు ఏదన్నా పాపని అటాక్ చేసి ఉంటుందని ఒక క్లారిటీ వస్తుంది. కానీ అటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలంటే కుక్కకి తప్పనిసరి పోస్ట్ మార్టం అంటే నిర్వహించాలి. కానీ పోస్ట్ మార్టం ఇప్పటి వరకు కూడా నిర్వహించకపోవడంపై అక్కడ స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహానికి గల ప్రధాన కారణం కుక్క చనిపోయిన ప్రాంతం వద్దే మళ్ళీ అక్కడే వదిలేయడం, దాని నిర్లక్ష్యంగా ఆ కుక్కని సంరక్షించకపోవడం, కుక్కను పోస్ట్ మార్టం చేసేంత వరకు ఎటువంటి దానికి ఒక ఫ్రీజర్ బాక్స్ కూడా ఏర్పాటు చేయలేకపోవడం కూడా ఇక్కడ విమర్శలకైతే తావుతీస్తుందని చెప్పాలి. ఎందుకంటే అంటే కొంచెం నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే వెటనరీ వైద్యులు అక్కడికి రాకపోవడం వల్ల పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించలేదా, లేదంటే పోలీసులు వెటనరీ డాక్టర్ని తీసుకురాకపోవడం వల్లే నిన్న పోస్ట్ మార్టం నిర్వహించలేదనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు సమయం చూసుకుంటే మనకి 9 అవుతుంది. 9 అయినా సరే ఇంకా ఆ పోస్ట్ మార్టంకి సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ ఎవరు కూడా రాలేదు. దానికి సంబంధించిన మరి కొద్ది సేపట్లో ఇక్కడికైతే చేరుకోబోతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఆ టైము డిలే అయ్యే కొద్ది ఆధారాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మనం మొదటి నుంచి కూడా పాప మిస్సింగ్ కేసులో అనేక ఆధారాలు, పాపకి ఆచూకీ కోసం ఎటువంటి ప్రకృతి కూడా సహకరించలేదని మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. పాప గత శనివారం, ఈరోజు 9 రోజులు అవుతుంది, గత శనివారం అదృశ్యమైన కొన్ని గంటలకే భీకరమైనటువంటి వర్షం పడింది. వర్షం పడడంతోనే ఇప్పటికే కొన్ని ఆధారాలు అయితే మనం కోల్పోయాము. జాగిలాలు కూడా కుక్క జాడని కనిపెట్టలేకపోయాయి, కేవలం అది వర్షం వల్లే. ఈ విధంగా ఆధారాలు ఒకటి కూడా కోల్పోతున్నాము. అందులోని ముఖ్యంగా 4 రోజుల తర్వాత వచ్చినటువంటి కుక్కే ప్రధాన ఆధారంగా, కుక్కే ప్రధానంగా కీలకంగా మారింది. పాప జాడ తెలుస్తుంది. పాప అనుకున్న నేపథ్యంలో కుక్క ప్రవర్తనలో, బిహేవియర్లో తేడాలు వచ్చాయి. అలాగే అది కుక్క కూడా కొంచెం హెల్దీగా ఉండి అప్పట్లాగే కొంచెం యాక్టివ్గా ఉండి వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కుక్క పాప ఆచూకీ లభించేదని భావించారు. కానీ కుక్క ప్రవర్తనలోనే, కుక్క సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా ఎక్కడా కూడా బాగోకపోవడంతోనే అది కూడా మనకు మొదటగా వర్షం పడింది. కుక్క వచ్చినటువంటి కుక్క 4 రోజుల తర్వాత దాని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి కుదువు పడితే దానికి GPS ద్వారా పాప జాడ తెలుస్తుంది అనుకున్నారు. అది కూడా తెలియకుండానే కుక్క చనిపోయింది. కుక్క చనిపోయింది. ఎలా చనిపోయింది? అడవి జంతువులు దాడి చేశాయా, లేదంటే పాపను అపహరించిన వారు దాని కర్రతో గాయపరిచారా, దూర ప్రాంతంగా అలసిపోవడం వల్ల చనిపోయిందా, దాని తిండి సరిగా లేకపోవడం వల్ల నీరసం వెళ్ళి చనిపోయిందా, ఇవన్నీ కూడా తెలియాలంటే పోస్ట్ మార్టం కంపల్సరీ కొన్ని గంటల్లో మాత్రమే చేయాలి. కొన్ని గంటల్లో చేయడంలో అధికారులు అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కూడా వస్తున్నటువంటి విమర్శలు. ఈ నేపథ్యంలో మరి వెటనరీ వైద్యులు ఈ యొక్క కుక్కకి ఏదైతే ఆ మెడలో GPS అమర్చే క్రమంలో కూడా సరైన నిబంధనలు కూడా పాటించలేదని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అంటే ప్రధానంగా GPS అమర్చేటప్పుడు దాన్ని పీకికి బిగించుకుని కుక్క ఊపిరాడక
తినేందుకు ఆహారం తీసుకునేందుకు ఇబ్బంది కలిగి చనిపోయిందా అనే విమర్శలు కూడా అక్కడ పలువురు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఉన్నటువంటి ఒక్కొక్కరును కూడా పట్టుకోవడంలో పోలీసులు కావచ్చు, అలాగే ఈ యొక్క వెటనరీ వైద్యులు కావచ్చు, పూర్తిగా దొరికినటువంటి ఆధారాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సాధారణంగా ఒక మనిషి చనిపోయినా కూడా 24 గంటల్లోనే పోస్ట్ మార్టం అనేది నిర్వహిస్తారు. కుక్క పరిస్థితి ఏంటి? కుక్కని వేరే మనుషులు కొట్టి చంపే ప్రయత్నం చేశారా, లేక క్రూర మృగాలేమైనా అటాక్ చేసే ప్రయత్నం చేశాయా? ఈ కోణంలో ఆ పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్టు వస్తే దాన్ని బట్టి పాప ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఎక్కడ ఉంది, పాప బ్రతికుందా, చనిపోయి ఉందా, పోనీ పాపని ఎవరైనా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తే వస్తువులతోనో దేనితోనో కొట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు. క్రూర మృగాలేమైనా పాపని కానీ కుక్కని కానీ అటాక్ చేశాయా అన్నది కూడా చాలా కీలకంగా మారింది. 3 రోజుల తర్వాత వెనకకు వచ్చిన కుక్క చనిపోవడం అంటే ఖచ్చితంగా దాని వెనక బలమైన కారణాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఏదో జరిగే ఉంది అనే అర్థం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది పెద్ద ఘోరమా, ఇంకేదన్నా కారణమా అన్న డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారానే బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. జంతు ప్రేమికులు చాలా క్లియర్గా పాప పైన బెంగ పెట్టుకుంది, అలా ప్రశాంతంగా స్వేచ్ఛగా తిరిగే కుక్కని బోనులో బంధించారు. అది కూడా సరైన విషయం కాదు. GPS ట్రాకర్ని అమర్చిన సమయంలో దానిపైన కొంత ఫోర్స్ని అప్లై చేశారు, కొంత హార్ష్గా బిహేవ్ చేశారు. కాబట్టే ఆల్రెడీ గాయపడి మానసికంగా కుంగిపోయి ఉంది, కాబట్టే అది చనిపోయిందంటూ కూడా చాలామంది చెప్తున్నారు. RTV పోల్లో కూడా ఇప్పటిదాకా ఓట్లేసిన వాళ్ళు కూడా ఒక్కసారి ఏమని ఓట్లేస్తున్నారో ఒక్కసారి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం చూస్తే ఇప్పటిదాకా ఓట్లేసిన వాళ్ళలో కుక్క చనిపోయింది ఎందుకు అన్న దానిపై 48% పోలీసులు అధికారులు అక్కడ ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం వల్లే 48% చనిపోయింది అని చెప్పుకొస్తున్నారు. మనతో పాటు కొంతమంది కాలర్స్ వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవడానికి ఉన్నారు. మొదటి కాలర్ మనతో పాటు ఉన్నవారు వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా నుంచి. వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుందా అండి? అసలు చెప్పండి, మీకేమనిపిస్తుంది? కుక్క చనిపోవడానికి గల కారణం ఏంటి? వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుందా అండి? రైట్, మరొక కాలర్ని మరి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర గారు, మీరు మరొకసారి ప్రయత్నించండి. అలాగే కుక్క ఎందుకు చనిపోయింది అన్న దాని కారణం పైన 48% పోలీసుల నిర్లక్ష్యం, 49% అంటున్నారు. అలాగే ఎవరైనా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని 32% అంటున్నారు. అలాగే పాప పైన బెంగ పెట్టుకుంది అంటూ 19% చెప్పుకొస్తున్నారు. మనతో పాటు వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుందా అండి? చెప్పండి, మీరేమనుకుంటున్నారు? కుక్క చనిపోవడానికి గల కారణం ఏంటి? హలో వెంకటేశ్వర గారు, వినిపిస్తుందా అండి? హలో వినిపిస్తుందా అండి? వినిపిస్తున్నాము. చెప్పండి. ఆ పాప బతికే ఉండదు సార్. బతికే ఉందా అంటారా? ఎత్తాగంటే కుక్కని శనివారం రోజునే చంపేశారు. కుక్కని మీకు చెప్పేది ఆగండి కొంచెం. మరొకసారి చెప్పండి. కుక్కని పాపంతో వెళ్ళిన రోజునే చంపేశారు. కుక్కని చంపేసి పారేసేశారు కుక్కని. ఓకే. ఆ కుక్క ఎలా బతికిద్ది అంటే, కుక్క 3 రోజులైనా 4 రోజులైనా ఏమాత్రం ఉండ 3 రోజులు 4 రోజులకైనా కోలుకుంటుంది కుక్క. ఓకే. కుక్క చచ్చిపోయిందని కుక్కను చంపేసి పారేసేశారు, పిల్లలు తీసుకుపోయారు. నా ఐడియా. మీ అభిప్రాయం ప్రకారం కుక్కని ఆల్రెడీ చంపేశారా? చంపేశారు అంటే కుక్కని కావాలని చంపేశారంటున్నారా? చంపేశారు. చంపేసి పిల్లలు తీసుకుపోయారు. పిల్లల మీదకి వెళ్తుంటే ఆ పిల్లను జుట్టుతో వెంట్రుకలు దొరుకుతున్నాయి అంటున్నారు కదా. ఆ కుక్క వెంట్రుకలు ఉన్నాయి కదా, ఆ పిల్లని జుట్టుతో పట్టుకుంటారు. కుక్క పిల్లని అంటుకుంటుంది, కుక్క ఊరుకోదు. ఆ పిల్లని జుట్టు పట్టుకుండవచ్చు, ఈ కుక్కని పడవచ్చు, వెంట్రుకలు పడవచ్చు అక్కడ. ఓకే. ఆ పిల్లని పట్టుకున్నారు, కుక్కని కొట్టే ప్రయత్నం చేశారు, కుక్క అప్పుడు గాయపడింది అంటున్నారా? గాయపడి ఇంటికి పడి ఇద్దరు. సో జానుని ఎవరో ఎత్తుకెళ్లారు కాబట్టి బ్రతికుంది అని మీరు అంటున్నారా వెంకటేశ్వరరావు గారు? బతికే ఉంది పిల్ల మాత్రం. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, దిలీప్, మండపేట నుంచి. దిలీప్ గారు, చెప్పండి, మీకేమనిపిస్తుంది? పాప ఇప్పుడు కుక్క చనిపోవడానికి గల కారణం ఏంటి ప్రధానంగా? అండ్ పాప గురించి కూడా మీరేం అభిప్రాయపడుతున్నారు?
నేను డాడీని అడిగితేనే తెలుస్తుంది అనుకుంటున్నాను సార్. వాళ్ళ నాన్న గణేష్ని, తండ్రి గణేష్ని అడిగితేనే తెలుస్తుంది అంటున్నారా? అవును సార్. ఎందుకు తండ్రి కూడా మాట్లాడారు కదా, తండ్రి కూడా నాకేమి అంటే పాప పోయిన బాధ తండ్రి కళ్ళలో కనిపించట్లేదా? అదే కుక్క మళ్ళీ చనిపోయింది అంటున్నారు. ఆ. అది దేనివల్ల సార్ మనకి అది ఇన్ఫర్మేషన్ అంటే అక్కడి నుంచే రావాలండి. అంటే ఫ్యామిలీకే తెలుసు అంటున్నారా? అవును సార్. ఫ్యామిలీ మెంబర్సే కావాలని ఏమైనా చేసి ఉండొచ్చు అంటున్నారా? నా పిల్ల సార్ ఏం చేస్తారండి, ఎస్ ఏం చేశారో వాళ్ళకే తెలియాలి. అంత దాచుకోలేకుండా ఉన్నారు. ఫ్యామిలీని అడగాలి సార్. అది ఫ్యామిలీయే దీని వెనక ఉందని మీరు అంటున్నారు, కానీ ఆ తల్లి కళ్ళల్లో మీకు ఏం బాధ కనిపించట్లేదా? కనిపించిన వీడియోస్లో కూడా మనం చూడొచ్చు, ఆ విజువల్స్లో కూడా పాప ఇంటి దగ్గరే ఆడుతుంది. మరి 50 ఎకరాల పామ తోట పామాయిల్ తోట అని చెప్పొచ్చు కదా, మరి ఆ తోటలో తప్పిపోయిందా? ఎవరైనా తీసుకెళ్లారా? 500 అని ఈక్వేషన్ వేసారు మనకి. 500 అని ఈక్వేషన్ వేసారండి దీన్ని. అవును కదండి. 500 ఎకరాలు అని చెప్పేసి ఈక్వేషన్ వేసారు. ఇందులో ఎక్కడ నెత్తినా కనిపించలేదంటే 50 ఎకరాలు దిలీప్ గారు, 50 ఎకరాలు 500 అంటున్నారండి న్యూస్లో. లేదండి, లేదు 500 కాదు, అది 50 ఎకరాల పామాయిల్ తోట. సో ఆ 50 ఎకరాలు పాప అంత దూరం నడవలేదండి. అప్పుడు 2-3 సంవత్సరాల పాప 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు మహా అయితే, అంతకంటే ఎక్కువ నడవలేని పరిస్థితి. అవును సార్. మరి పాప తోటలోనే ఉంది, దానికి తల్లిదండ్రులే కారణం, తల్లిదండ్రులే అడగాలని మీరు అంటున్నారా? అంటే ఇప్పుడు సరే పాప గురించి అనుకుందామండి. మీరు అన్నట్టే పాపని సరే ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే అక్కడ ఆ తోటకు సంబంధించిన వ్యక్తులో ఓనర్సో వాళ్ళే అనుకుందాం. కానీ కుక్క 3 రోజులు ఎందుకు కనిపించకుండా పోయింది? కుక్క మళ్ళీ వెనకకు వచ్చింది, అది గాయాల పాలై అది కూడా చనిపోవడం జరిగింది. దాన్ని ఎలా చూడాలి మరి? అదే వాళ్ళ సౌరేషన్ బట్టి వచ్చింది. అది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో పాపకు ప్లానింగ్ ఇల్లుని బట్టి ఎవరో చూస్తారు. చెప్పండి. ఏదో ప్లానింగ్ ఉంది, దాంట్లో ఏదో ప్లానింగ్ మర్మం ఉంది అంటారు. కుక్క చనిపోవడానికి కూడా ఏదన్నా వెనకాల మర్మం ఉంది అని మీరు అంటున్నారా? అవునండి. ఓకే, అంటే ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు? పోలీసులు అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్ళిన వాళ్ళు అనుకుంటున్నారా, ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారా, పాప మీద బెంగతోనే కుక్క చనిపోయింది అనుకుంటున్నారా? అవునండి. నేనైతే వాళ్ళ నాన్నని ఫ్యామిలీని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీయే ఇన్వాల్వ్ అయిందని మీరైతే ఖచ్చితంగా నమ్ముతున్నారు, అంతేనా దిలీప్ గారు? అవునండి. రైట్ దిలీప్ గారు, థ్యాంక్ యూ. ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. సో మొత్తం మీద భిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. కొంతమంది అధికారులు అంటున్నారు, కొంతమంది ఎవరైనా ఎత్తుకెళ్ళిన వ్యక్తులు అయి ఉండొచ్చు అంటున్నారు, కొంతమంది పాప పైన బెంగ పెట్టుకొనే కుక్క చనిపోయింది అంటున్నారు. విజువల్లో చూడండి, కుక్క అది నార్మల్ స్టేట్లో అయితే లేదు, అది ఆల్రెడీ కొంత సిక్ ఉన్నట్టు, కొంత అనారోగ్యంగా ఉన్నట్టు చాలా క్లియర్గా ఆ విజువల్లో కనిపిస్తుంది. చూడొచ్చు, చాలా చిక్కిపోయినట్టు. ఆ 3 రోజులు కూడా మరి కుక్కకి ఆహారం కానీ నీళ్లు కానీ అందనట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, విజువల్లో కనిపిస్తుంది, అది సిక్ ఉంది, 100% అది అనారోగ్యంగా ఉంది అని కనిపిస్తుంది. మరి అనారోగ్యం పాలవ్వడానికి గల కారణాలు ఏంటి? ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, లేక దాని వెనక ఏదైనా క్రూర జంతువులు కానీ, పాము కాటు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? 3 రోజుల తర్వాత మరి ఇన్ని రోజులు బతికిన కుక్క అదే ప్రాంతము, అదే లొకేషను, అదే ఇంట్లో ఉంది, అదే తిండి తినింది, ఇన్ని రోజులు ఆ తల్లిదండ్రులు పెట్టిన తిండే తినింది. అలాంటప్పుడు మరి ఒక్కసారిగా చనిపోవడానికి కారణం ఏంటి? అధికారుల దగ్గర వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసిన పద్ధతి సరిగ్గా లేకపోవడమా? దానికి GPS ట్రాకర్ని పెట్టారు. మరోపక్కన 3 రోజుల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ తల్లిని లాక్కెళ్ళే ప్రయత్నం చేసింది, ఆ చిన్నారి ఆచూకీ తెలియపరిచే ప్రయత్నం చేసింది. కానీ అది దట్టమైన చెట్ల మధ్యలోంచి వెళ్ళడం వల్ల పోలీసులు దాన్ని ఫాలో అవ్వలేకపోయారు. అక్కడ ఉన్న అధికారులు దాన్ని ఫాలో అవ్వలేకపోవడం, దాని తర్వాత మళ్ళీ స్థానికంగా ఉన్న కొంతమంది ఆ కుక్కని గుర్తుపట్టి దాన్ని పట్టుకొని మళ్ళీ వెనకకి తీసుకురావడం జరిగింది. ఇదంతా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. మనం చూస్తే అసలు ఏ క్షణాన ఏం జరగబోతుంది
అంటూ ఉత్కంఠం అయితే నెలకొని ఉండే. పాప మరి కాసేపట్లో దొరుకుతుందా, మరికొన్ని గంటల్లో దొరుకుతుందా, GPS ట్రాకర్ వచ్చేసింది, ఇంకా జరగబోతుంది అని అనుకున్న సమయంలో మరి ఇప్పుడు మొత్తానికే ఆ కుక్క చనిపోవడానికి కారణం మరి పోలీసుల నిర్లక్ష్యమేనా? ప్రస్తుతానికి చనిపోయిన తర్వాత కూడా 24 గంటల లోపలనే పోస్ట్ మార్టం చేస్తే దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. అంటే కుక్క చనిపోవడానికి గల కారణం ఏంటి, దాని గాయాలకు కారణాలేంటి, ఇలాంటి విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ విషయాలను కూడా నిర్లక్ష్యంగా ఎందుకు చూస్తున్నారు అంటూ ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు చాలా క్లియర్గా. అధికారులు కానీ అక్కడున్న పోలీసు శాఖ కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు, పోస్ట్ మార్టాన్ని ఎందుకు తొందరగా చేయట్లేదు? నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంటే ఇవాళటికి అంటే ఇప్పటికీ సుమారుగా 18-20 గంటలు అయిపోయింది. 24 గంటల లోపలనే చేయాల్సింది. ఒక ఫ్రీజర్లో పెట్టుంటే ఇంకా వాస్తవాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫ్రీజర్లో ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నలు ప్రస్తుతానికి వస్తున్నాయి. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. పాప దొరికి ప్రాణాలతో ఉంటే బాగుంటుంది అంటూ లావణ్యారెడ్డి కామెంట్ చేశారు. ఎస్, అందరం కోరుకునేది అదే. పాపని ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉన్నా బ్రతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంకొకరు వేముల లిఖిత కామెంట్ చేశారు, ఎందుకు చేస్తారు ఫ్యామిలీ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో దిలీప్ మాట్లాడిన మాటలని వ్యతిరేకిస్తున్నారు. తండ్రే కారణం అంటూ దిలీప్ మన కాల్ చేసిన కాలర్ మాట్లాడిన మాటలని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు చేస్తారు తల్లిదండ్రులు అంటూ ప్రశ్నిస్తున్నారు. లిఖిత కిడ్నాప్ చేశారు ఎవరో పాపని, ఖచ్చితంగా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అంటూ వేముల లిఖిత కామెంట్ చేశారు. మరొకరు వెంకీ కామెంట్ చేశారు, కుక్క చనిపోవడం కారణం, దాని మీద ఒత్తిడి పెట్టడమే దానికి అర్థం అవ్వలేదు, కుక్క మీద భారం వేయడం ఏంటి, ఆ పాప కుక్క నుంచి తప్పిపోయి ఉండొచ్చు లేదా కుక్క ఆ పాప నుంచి తప్పిపోయి ఉండొచ్చు. సో ఎస్, వెంకీ చిన్న కామెంట్ చేశారు. పాప కుక్క రెండు విడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి ఎంతో కొంత, కానీ కుక్క తనతో పాటే ఉంది అంటూ స్థానికులు ఒకరు చూశారంటూ చెప్పారు. ఆ కుక్కని ఆ పాపని ఆపే ప్రయత్నం చేసిన ఆ కుక్క దాడి చేసింది అంటూ కూడా కొంతమంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. నేను పాపని ఒక పెద్ద ఆవిడతోని అలాగే పెద్ద ఆయనతోని చూశాను బస్సులో రాజమండ్రి దగ్గర అంటూ ఒకరు కామెంట్ చేసిన ఆ కామెంట్ ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది, ఆ కుక్క చనిపోవడానికి కారణం ఏంటి, అండ్ పాప గురించి ఏమనుకుంటున్నారు మీరు? పాపని ఎవరైనా ఎత్తుకెళ్లారనుకుంటున్నారా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఎవరో పట్టుకెళ్తుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరో తీసుకెళ్లారనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీరు కూడా అనుకుంటున్నారా? ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే కుక్క ఫైట్ చేసింది సార్. అది మామూలుగా ఒక మనిషితో అవని, కాకపోతే ఒక వేరే వీళ్ళు దీంతో అయితే ఫైట్ చేసింది సార్. పాపని సేవ్ చేయడానికి కుక్క చాలా ప్రయత్నించింది. ఓకే, ప్రయత్నించే ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు అడవి మృగాలతోనైతే అవ్వచ్చు, లేదనుకుంటే జంతువులతో అయినా మనిషితో అయినా ఎవరితో అయినా పాపను సేవ్ చేయడానికి ఫైట్ చేసింది. బట్ అంత ఇదవ్వలేదు సార్ కుక్కకి. మరి వాటి ఇది స్టామినా తక్కువగా ఉంటది కదా, అది ఎవరో అయితే దాన్ని పట్టుకెళ్ళిపోయారు సార్. ఓకే, మనుషులే కుక్కని కొట్టారు కాబట్టి కుక్క గాయపడింది అని గాయపడింది. తర్వాత బాగా క్షీణించిపోయిన తర్వాత అది ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆ ఫైట్ కుక్కని పాపను పట్టుకెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం కూడా జర్నీ చేసి ఉంటుంది సార్. కుక్క కూడా కొంత దూరం జర్నీ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఎట్లా టైంలోనో దానికి అంత టైం పట్టింది, మళ్ళీ ఇంటికి రావడానికి అంత టైం పట్టింది. ఎందుకంటే అది బాగా అలిసిపోయి ఆ చెట్ల కింద అక్కడ ఎక్కడ పడుకొని మొత్తం మీద అది మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి ఆ 3-4 రోజులు పట్టింది. అది చాలా దూరం పట్టుకెళ్ళి ఉంటారు, ఫైట్ చేసింది వెనకత్ర వెళ్ళే ఉంటది, చాలా దూరం వెళ్ళి ఉంటది, కొన్ని కిలోమీటర్ల మేర వెళ్ళి ఉంటది. మళ్ళీ తిరిగి రావడానికి కొంత టైం పెట్టి ఉంటారు, అందుకే ఇంటికి రావడానికి అంత టైం పెట్టి ఉంటుంది. బహుశా బాగా క్షీణించిపోయి ఉంది కాబట్టి తర్వాత ఈ జియో ట్యాగ్ అంతా పెట్టి కుక్కకి ఎలాగైనా చెయ్యాలని ఒక ప్రభుత్వం దాన్ని పట్టుకొని గట్టిగా ఇచ్చేసి పెట్టారు. అయితే వాళ్ళ ప్రయత్నాలు చేశారు అది, బట్ దాన్ని తప్పుగా మనం అనుకోవడానికి లేదు అధికారులు కూడా.
వాళ్ళ ప్రయత్నం చేశారు. చేసినా బాగా క్షీణించిపోయి ఉంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి కుక్క అనేది బాగా ఇదైంది. ఓకే, సురేష్ గారు అంటున్న మాటలు ఏంటంటే చాలా క్లియర్గా దాన్ని ఎవరో వ్యక్తులు పాపాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, తీసుకెళ్ళిపోయారు. వాళ్ళని వెంబడించింది కాబట్టి 1-2 రోజులు సమయం పట్టింది. ఆ పాపని వెతికే ప్రయత్నం కుక్క కూడా చేసి తిరిగి అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత దాని ఆరోగ్యం క్షీణించింది కాబట్టి చనిపోయింది. అధికారులు కూడా తమ వంతు కృషి చేశారు కుక్కని కాపాడడానికి. అలాగే దానికి ఒక GPS ట్రాకర్ని పెట్టి పాపని మళ్ళీ ఒకసారి వెతికే ప్రయత్నం చేయడానికి కూడా అధికారులు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేశారంటూ మనకు కాల్ చేసిన సురేష్ గారు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే RTV పోల్లో కూడా పాల్గొని మీ అభిప్రాయాలను తెలియపరిచే ప్రయత్నం చేయండి. కుక్క చనిపోవడానికి పోలీసుల నిర్లక్ష్యం ఉందని మీరు భావిస్తున్నారా? లేక ఎవరైనా ఎత్తుకెళ్ళిన వాళ్ళు ప్లాన్ చేశారని భావిస్తున్నారా? లేక పాప పైన బెంగ పెట్టుకొనే కుక్క చనిపోయింది అనుకుంటున్నారా? కొంతమంది కామెంట్స్ కూడా చేశారు, అవి కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కుక్క చనిపోయింది కాబట్టి కనిపించింది, పాప బ్రతికే ఉంది అంటూ నాని అనిల్ కామెంట్ చేశారు. కుక్క నిన్న చనిపోయింది, పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అందరూ క్వశ్చన్ కూడా మరి కుక్క చనిపోవడానికి కారణం ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. పాప బ్రతికే ఉంది అంటూ కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది ఎస్ మిద్దెగాలం కామెంట్ చేశారు, కిడ్నాప్ చేశారు పాపని అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అలాగే కుక్క చనిపోవడం కారణం దాని మీద ఒత్తిడి పెట్టడమే అంటూ కొంతమంది కామెంట్ చేశారు. పోలీసుల నిర్లక్ష్యం అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఏ కారణమైనా పాప బ్రతికుండాలని మనందరం ఆశిద్దాం. అలాగే కుక్క చనిపోవడానికి కారణాలు తెలిస్తే పాప ఆచూకీ తెలిసే అవకాశం ఎంతైనా ఖచ్చితంగా ఉంది. పాపని ఎవరైనా తీసుకెళ్లారా లేదా, లేక పాప పైన ఏవైనా క్రూర మృగాలు కానీ జంతువులు కానీ అటాక్ చేశాయా అన్న దానిపై క్లారిటీ ఖచ్చితంగా కుక్క పైన పోస్ట్ మార్టం చేస్తే ఖచ్చితంగా వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యి కుక్కకు సంబంధించి పోస్ట్ మార్టం చేసి ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ని కూడా RTV మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. RTV కూడా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ RTV కూడా కోరడం జరిగింది. గతంలో కూడా RTV ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తుంది. RTV బృందం అక్కడ పాప కోసం గాలింపు చర్యలను కూడా చేపట్టడం మనం గమనించాము. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మా ప్రతినిధులు అక్కడే ఉంటున్నారు. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పాపని వెతికి పట్టుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.